హలో సార్, అందరికీ నమస్తే. వెల్కమ్ మై ఛానల్. నేను ఈరోజు శ్రీశైలం నుంచి హంపి వెళ్తున్నాను. ఈరోజు ఉగాది. ఇది మార్కాపూర్ రైల్వే స్టేషన్. వ్యూ చూసారా ఎంత బాగుందో? అవన్నీ ఆటోలు. ఈ కర్ణాటక నుంచి వచ్చిన భక్తులకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు మార్కాపూర్ రైల్వే స్టేషన్లో. మార్కాపూర్ భక్తులు, మార్కాపూర్ వారు. ఇది లోపల మార్కాపూర్ రైల్వే స్టేషన్ వ్యూ. ఇది కన్నడ భక్తులు చాలామంది ఉన్నారు ఈరోజు. 5:30కి ట్రైన్ ఉంది. విజయవాడ టు హుబ్లీ బండి సాయంత్రం 5:30కి వస్తుంది. హుబ్లీ వెళ్తుంది. ఇక్కడ నుంచి హోస్పేటకి 130 రూపాయల టికెట్. మార్కాపూర్ నుంచి హోస్పేట వెళ్ళాలి. మనం హంపి వెళ్ళాలంటే హోస్పేటలో దిగాలి. సాయంత్రం 5:30కి వస్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17330 17330 ట్రైన్ నెంబర్. ఈ ట్రైన్ హోస్పేట పోయేటికి తెల్లవారుజాము 3 గంటలు అవుతుంది. అక్కడ నుంచి హోస్పేట బస్టాండ్కి వెళ్ళాలి మనము. హోస్పేట బస్టాండ్ నుంచి హంపీకి బస్సులో వెళ్ళాలి. హంపీకి బస్సులో 20 రూపాయలు టికెట్ తీసుకుంటారు హోస్పేట బస్టాండ్ నుంచి. హోస్పేట బస్టాండ్లో 20 నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది హంపి వెళ్ళే బస్సు. తెల్లవారుజాము కాడ ఉదయం 6:15 నుంచి మొదలవుతాయి బస్సులన్నీ. అక్కడ స్టార్ట్ అయితే హోస్పేటలో. హోస్పేట రైల్వే స్టేషన్కి తెల్లవారుజాము 3 గంటలకు పోయినాము. 3 గంటల నుంచి అక్కడ హోస్పేట రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనిషికి 50 రూపాయలు అడుగుతున్నారు. మనం బార్గింగ్ చేసుకొని మనిషికి 30 రూపాయలు ఇచ్చేటట్టు మాట్లాడుకోవచ్చు. అక్కడ మీరు డైరెక్ట్గా బయటకు వచ్చేసి 1.5 కిలోమీటర్ డైరెక్ట్గా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. కాకపోతే తెల్లవారుజాము కాడ కాబట్టి ఆటోకే పోతారు చాలామంది. మామూలుగా డైరెక్ట్గా బయటకు వచ్చి ఇంకా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే మనము బస్టాండ్కి. బస్టాండ్లో హంపీకి తెల్లవారుజాము కాడ 6:15 నుంచి స్టార్ట్ అయితే 20 నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తాయి. 20 రూపాయల టికెట్. అంతా 30 గంట జర్నీ ఉంటుంది అంతేను, దగ్గరేను. హంపీలో దిగంగానే సైడ్ సీన్కి వస్తారా అని వాళ్ళ ఆటో వాళ్ళు అడుగుతుంటారు. వాళ్ళు 800-1000 రూపాయలు అట్లా అడుగుతుంటారు. ఏం లేదు, మీరు ఇద్దరు ఉన్నారంటే మాత్రం 500 రూపాయలు అంతే. 500 రూపాయలు ఇస్తామంటే బార్గింగ్ చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఓకే చెప్తారు. దానికి అంత టెన్షన్ పడాల్సిన విషయం ఏం కాదు. 500 రూపాయలు అంతే ఇద్దరు మనుషులకి. కొంచెం సేపు ఆగితే వాళ్ళే తీసుకుపోతారు, రండి సరిపోయిద్దామని. స్ట్రైట్కి వెళ్ళి అటు సైడ్కి పోతే అక్కడ నది ఉంది, తుంగభద్ర నది. అక్కడ వెళ్ళి స్నానం చేసి వచ్చి దేవుని దర్శనం చేసుకొని లోపల ఫోటోలు కావాలంటే ఫోటోకు డబ్బులు, మనము కెమెరాకు డబ్బులు, అదే సెల్కి డబ్బులు కట్టాలి. దర్శనం టికెట్ ఉంది. దర్శనం టికెట్ ఆ సెల్కు వీడియోలు తీసుకుంటాం సార్ అని అంటే దానికి టికెట్ తీసుకొని లోపల పోయి దేవుని దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ ఈ సైడ్ సీనరీకి ఆటోలో పోవచ్చు మనము. ఆటోకి మాత్రం వాళ్ళు తొందర చేస్తూ ఉంటారు. మీరేం తొందరపడి హడావుడి చేయాల్సిన అవసరం లేదు. ఒక మనిషి పోతే మాత్రం ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళకి షేర్ దొరికితే పర్లేదు, షేర్ దొరకకపోతే మాత్రం నాకు షేర్ దొరకలేదు. నేను అవన్నీ ఎదురు చూశాను. ఇప్పుడు నేను పోలేదు. నా నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే బాదామి పోవాలి. బాదామి పోదామని నేను వచ్చేసాను బయటికి. నేను షేర్ కోసం ఉన్నాను, నాకు షేర్ దొరకలేదు. చాలా బాగుంటుంది హంపి. చాలా పెద్ద టెంపుల్ అది. మీరు లోపల కోతులు ఉన్నాయి, మీరు బ్యాగులో అవన్నీ మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అరటికాయలు అవన్నీ తీసుకుపోవద్దు. దేవునికి టెంకాయ తీసుకుపోతారు కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి లోపల.
చూడండి చాలా బాగుంటుంది. ప్రశాంతంగా మీరు నిదానంగా వెళ్ళి నిదానంగా అన్నీ చూడండి. హడావిడిగా పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నిద్రించడానికి కూడా అవకాశం ఉంది. మరి వాళ్ళు ఇక్కడ నేను పోయినప్పుడు వాళ్ళు పడుకో ఉన్నారు మరి కొంతమంది యాత్రికులు. ఇది జరిగిపోయినప్పుడు నాకు అది అవకాశం లేదని చెప్పారు. చూడండి చాలా పెద్దది. చాలా బాగుంటుంది. హంపి మాత్రం తప్పకుండా మీరు దర్శించండి. చాలా గొప్పగా ఉంటుంది. చాలా పెద్ద గుడి. విరూపాక్ష స్వామి లోపల స్వామి చాలా బాగుంటుంది టెంపుల్ స్వామివారు. సింగిల్గా మొత్తం సైడ్ సీనరీ మొత్తం చూపించుకోమంటే వాళ్ళు 500 రూపాయలు అడిగారు. నాకు షేర్ ఉంటే పోదాన్న ఆలోచనలో ఉన్నాను నేను. నాకు షేర్ దొరకలేదు. నేను ఇంకా బాదామి కేవ్స్కు వెళ్ళాను. నా టైం మళ్ళీ అవతల నాకు ట్రైన్ దొరకదని. ఈ టెంపుల్లో మెయిన్ ప్రత్యేకత ఏంటో తెలుసుగా మీకు? లోపల వెళ్తే స్వా బయటగా టెంపుల్ రివర్స్లో కనిపిస్తుంది మనకు నీడ. అది అసలు ఈ హంపి యొక్క ప్రత్యేకత. ఖచ్చితంగా మీరు ఆడ పోయినప్పుడు ఆ నీడను మీరు చూడండి. బయట టెంపుల్ నిలువుగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ లోపల ఆ నీడ వచ్చేసి ఉల్టా కనిపిస్తుంది మనకు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అదేను. అది మీరు ఖచ్చితంగా చూడటానికి ప్రయత్నం చేయండి. లోపలికి వెళ్తే లోపల ఉంది. అది మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు. మీరు తప్పకుండా చూడండి. మీకు ఆ గొప్ప అనుభూతి ఫీల్ అవుతారు మీరు. చాలా గొప్పగా ఉంటుంది. బయట టెంపుల్ మనకు నిలువుగా ఉంటుంది కదా, ఆ నీడ వచ్చేసి లోపల ఉల్టా పడుతుంది అనమాట, రివర్స్లో. చాలా బాగుంటుంది.
లోపల నా దర్శనం అయిపోయింది. స్వామివారు చాలా సూపర్ ఉంది లోపల, వీడియోలో లేదు. ఈ కోనేరు చూడండి ఎంత అందంగా ఉందో. ఇది చెప్పుల స్టాండ్ యూజ్ చేసుకోండి. జతకు ₹2 తీసుకుంటున్నారు. ఇక్కడ వాటర్ ఉంది, వాటర్ పట్టుకోవచ్చు పక్కనే. ఇక్కడ టిఫిన్ పెట్టారు, టిఫిన్ ప్లేట్ ₹30. జస్ట్ గుడి పక్కనే ఉంటుంది. వాళ్ళు టిఫిన్ చేసుకొని వచ్చి అమ్ముకుంటున్నారు. చాలా బాగుంది టిఫిన్. అది రైస్ లాగా పెట్టారు. దాంట్లో 2 బజ్జీలు, ₹10 2 బజ్జీలు. భోజనం ప్లేట్ వచ్చేసి ₹30. చాలా బాగుంది. ₹40 తీసుకున్నాడు. ప్రక్కనే సైడ్ నడక ఉంది కదా, అది నదికి పోయే దారి అన్నమాట. మీరు ఫస్ట్ వచ్చి స్నానం చేసి దేవుని దర్శనం చేసుకోండి. ఆ నది కాడికి వెళ్తే చాలా బాగుంటుంది. ఇదివరకు నేను ఏదో అంత కొడరాళ్ళు అవి ఉన్నాయి, ఇప్పుడు చాలా బాగా చేశారు, నీట్గా ఉంది. ఇవేమో బాత్రూమ్స్. చాలా బాగుంది. అందరూ నీట్గా స్నానాలు చేసి వస్తున్నారు. చూడండి భలే చేశారు, నీట్గా ఉంది. ఇలాంటి గుళ్ళన్నీ చూపించుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తారు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ సైడ్ సీనరీ మాత్రం తప్పకుండా చూడండి. ఆటోలో ఈ టెంపుల్స్ అన్నీ చూపిస్తారనమాట వాళ్ళు. ఇక్కడ వచ్చి అన్నీ ఒక్కొక్కటి చూపించుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తారు. మళ్ళీ బస్ స్టాండ్ వదిలిపెడతారు. ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ₹500 మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను బాదామి వెళ్తున్నాను. బాదామి వెళ్ళాలంటే హంపికి వెళ్ళాలి. హంపి నుంచి మళ్ళీ మనం బాదామి కేవ్స్కి వెళ్ళాలి. బాదామి కేవ్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియో వస్తుంది, తప్పక చూడండి.